హలో ఫ్రెండ్స్. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజొచ్చేసి నేను మీతో నా ప్లాన్స్ షేర్ చేసుకుంటాను. నా దగ్గర ఏం ప్లాన్స్ ఉన్నవి అవి షేర్ చేసుకుంటాను. అండ్ ఇదొచ్చేసి పెద్ద గార్డెన్ ఏం కాదండి. జస్ట్ కొద్దిగా స్పేస్ ఉంది. ఆ స్పేస్‌ని నేను ఇలా యూజ్ చేసుకున్నాను. ఏం ప్లాన్స్ వేశానో ఆ ప్లాన్స్ అవి చూపిస్తాను. కొత్తగా కొన్ని కుండీలవి తెచ్చాము. వాటిలో ఏం ప్లాన్స్ వేశానో కొత్త ప్లాన్స్ అవి చూపిస్తాను. ఫ్లవర్ ప్లాంట్సే ఉన్నాయి. పెద్ద ఎక్కువేం లేవండి. అవి చూపిస్తాను అండ్ స్పేస్ చూపిస్తాను. అండ్ ఒక ప్లాంట్ ఉంది. ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్. అది ఒకటి చూపిస్తాను. ఇవొచ్చేసి కొత్తగా తెచ్చిన ప్లాంట్స్ అండి. అదొచ్చేసి కాగడాలు అంటారు కదా! ఫ్లవర్ అది. అండ్ ఈ 2 వచ్చేసి రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్. ఇది కూడా రోజ్ ప్లాంటే. ఈ 3 రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ తెచ్చాము. అండ్ ఇంకొకటొచ్చేసి యెల్లో ఫ్లవర్‌ది. వైన్ అండి. యెల్లో క్రీపర్. ఇదొకటి తెచ్చాము. అండ్ ఫ్లవర్స్ చాలా బావుంటాయి చూడ్డానికి. చూసారా చిన్న ప్లాంట్‌లో కూడా మంచిగా ఫ్లవర్స్ అండ్ మొగ్గలు గూడా ఉన్నాయి. సో, అది ఎక్కడ వేస్తానో అవి షేర్ చేసుకుంటాను. ఫస్ట్ సాయిల్ తీసుకుంటున్నాము. సాయిల్ మిక్స్ రెడీ చేసుకుంటున్నాము. సాయిల్ మిక్స్ కోసం మేము నేల మట్టి తీసుకున్నామండి. నేల మట్టి హాఫ్ కంటే ఎక్కువ తీసుకున్నాం. అండ్ కొద్దిగా ఇసుక అవి తీసుకున్నాము. సో, అవి 2 మిక్స్ చేసి కుండీలో వేస్తాము. అది షేర్ చేసుకుంటాను. అదొచ్చేసి కాగడాలండి. నేల మీద వేస్తే బావుంటుంది. బట్ జస్ట్ ఒకసారి కుండీలో వేసి చూద్దామని కుండీలో వేస్తున్నాము అది కూడా. ఎలా వచ్చిందో అది మళ్ళీ షేర్ చేసుకుంటాను. కావాలంటే ఒకసారి మళ్ళీ నేలలో కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేసి చూస్తాను. ఫస్ట్ కుండీలో వేసి చూస్తాను ఎలా వచ్చిందో. ఈ యెల్లో ప్లాంట్ మాత్రం నేల మీదే వేస్తాము. పైకి అల్లిచ్చాలి. అన్ని పాట్స్ ఇలా కింద హోల్స్ అవి పెట్టేసాము. హోల్స్ అవి పెట్టేసిన తర్వాత సాయిల్ ఫిల్ చేసుకుంటున్నాము. నేల మట్టి అయితే బావుంటుందండి. నేల మట్టి అండ్ ఇసుక కొద్దిగా కలిపేసి యాడ్ చేసుకుంటున్నాము. అండ్ సాయిల్ వేసిన తర్వాత కొన్ని జస్ట్ షో పీసెస్ అండి. షో ప్లాంట్స్ అవి వేస్తున్నాము. ఇదొక షో ప్లాంట్. అది వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి రోజ్ ప్లాంట్ వేస్తున్నాము. కలర్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. ఏం కలర్, ఏం ప్లాంట్స్ అని. ఇదొచ్చేసి పింక్ ఫ్లవర్ ప్లాంట్. రోజ్ ప్లాంట్. ఒక రోజ్ ప్లాంట్ వచ్చేసి యెల్లో కలర్ అండి. ఇదొచ్చేసి పింక్ అండ్ ఇంకొకటి 2 కలర్స్ మిక్స్ అన్నారు. ఒకసారి చూసి వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తాను. రోజ్ ప్లాంట్ కూడా పెట్టేసాము కుండీల్లో. ఇంకా కాగడాల ప్లాంట్ ఉంది. ఇంకొక రోజ్ ప్లాంట్ కూడా ఉంది. ఇదొచ్చేసి కాగడాల పువ్వండి. నేల మీద వేస్తే పైకి బాగా అల్లుకుంటుంది. కానీ ఒకసారి కుండీలో వేసి చూద్దామని కుండీలో వేస్తున్నాము. గ్రోత్ అవి సరిగ్గా లేకపోతే మళ్ళీ తీసేసి నేల మీద వేస్తాము. కుండీలో ఎలా వస్తుందని అది చూడ్డానికి కుండీలో వేస్తున్నాము కాగడాలు. మామూలుగా పూల దండలు అల్లుతారు కదా! పెట్టుకోవడానికి కాగడాలవి. ఆ ఫ్లవర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రోజ్ ప్లాంట్ కూడా పెట్టేసాము. కొత్తగా తెచ్చిన ప్లాంట్స్‌లో అన్ని ఫ్లవర్ ప్లాంట్సే ఉన్నాయండి. కాగడాలు ఒకటి అండ్ యెల్లో ఫ్లవర్ ఒకటి అండ్ 3 రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్, 5 ప్లాంట్స్ అవి తెచ్చాము. అవి పాటింగ్ చేసేసాము. రోజ్ ప్లాంట్ అంటే అందరికీ ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా! రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా బావుంటాయి. అందుకని మేము రోజ్ ప్లాంట్సే ఎక్కువ తెచ్చాము. అవి పాటింగ్ చేసేస్తున్నాము. అండ్ పాటింగ్ చేశాక ఒకసారి వాటర్ చేసేస్తాము. అండ్ ఇంకొన్ని ప్లాంట్స్ ఉన్నాయి అవి చూపిస్తాను. అండ్ ఇంకొకటొచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ పూస్తుంది కదా! పైకి అల్లిచ్చాము. అది కూడా చాలా బావుంటుంది. దాన్ని కూడా చూపిస్తాను ఒకసారి. అండ్ దీనిలో వచ్చేసి మేము మనీ ప్లాంట్ వేస్తున్నామండి. వేరే పాట్‌లో వేస్తున్నాము. అది మార్చేసి వేరే పాట్‌లో వేస్తున్నాము. ఒకసారి అంతా వాటర్ చేసేస్తాము. ప్లాంట్ పాటింగ్ చేసిన తర్వాత లైట్‌గా జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసేస్తున్నాము. ఇదొచ్చేసి యెల్లో కలర్ ప్లాంట్ చూపించాను కదండీ! తెచ్చామని. అది నేలపైన పెట్టేసాము. అండ్ పైకి అల్లిద్దామని యెల్లో కలర్ వైన్ ప్లాంట్ తీగ జాతి.
సో ఫ్లవర్స్ కూడా చాలా బావుంటాయి. అండ్ పెద్దగయిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ పూస్తాయండి ఫ్లవర్స్ కూడా. చూసారా ఇంత చిన్న ప్లాంట్‌కే మొగ్గలు ఉన్నాయి. అండ్ ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. సో పెద్దగా అయిన తర్వాత ఇంకా చాలా బావుంటుంది. అండ్ పైకి అల్లిస్తే ఇంకా బావుంటుంది. సో ఇదొచ్చేసి రెడ్ కలర్ ప్లాంట్ అండి. అది చూసారా రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్‌గా ఉంది అంతా. సో ఇదొచ్చేసి సిప్రస్ ప్లాంట్ అండి. ఆర్నమెంటల్ ప్లాంట్ అండ్ ఎక్కడ లిచ్ చేసినా చాలా బాగా వస్తుంది. అండ్ ఫుల్ నిండుగా ఉంటుంది. బావుంటుంది. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. సో అది. అండ్ ఇదొచ్చేసి విత్తనాలతో వస్తుందండి. సో ఇవి చూసారా చిన్న చిన్నవి. సో అవి విత్తనాలన్నమాట. ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ పడిపోయిన తర్వాత ఆ విత్తనాలు ఎండిపోతాయి. ఎండిపోయి మనకి వాటిలో గింజలుంటాయన్నమాట. సీడ్స్ ఉంటాయి. సో వాటిల త్రూ మనం మళ్ళీ ప్లాంట్ వేసుకోవచ్చు. సో చూసారా గింజలు నల్లగా చిన్న చిన్నవి ఉన్నాయి కదా! సో అవి గింజలండి ప్లాంట్‌కి. సో అవి యూజ్ చేసి మళ్ళీ మనకు ప్లాంట్ వచ్చేస్తుంది. అండ్ ఇదొచ్చేసి రోజ్ ఫ్లవర్ పూసేసింది. సో ఇదొచ్చేసి మనం అలా అల్లిచ్చేసాం మేము. అలా గ్రిల్ పెట్టేసి దానికి అల్లిచ్చేసాము. పైన ఆర్క్ లాగా పెట్టేసి అండ్ పైకి కూడా ఇలా థ్రెడ్ లాగా కట్టేసి దానికి అల్లిచ్చేసామనమాట. సో ఫ్లవర్స్ వచ్చినప్పుడు చూడడానికి చాలా బావుంటుంది. అండ్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ చాలా బావుంటుంది ఫ్లవర్ కూడా. సో ఈ చెట్టు వచ్చేసి పారిజాతం అండి. పారిజాతం ఫ్లవర్స్ ఉంటాయి కదా! సో అది. అండ్ ఇదొచ్చేసి కస్తూర్పు చెట్టు. అండ్ కింద వచ్చేసి యెల్లో కలర్ ఫ్లవర్ అక్కడ కనిపిస్తుంది కదా! సో ఆ ఫ్లవర్ చెట్టనమాట. సో కిందంతా బాగా పాకుతుంది. సో నేలంతా పాకుతుందండి. ఆ స్టెమ్ నుంచే రూట్స్ వచ్చేస్తాయి. నేలంతా ఫుల్ పాకిపోతుంది. అండ్ ఫ్లవరింగ్ కూడా చాలా బావుంటుంది దానికి. ఫ్లవర్స్ కూడా ఫుల్ అంత నేలంతా కవర్ అయిపోతున్నట్టు అవుతుంది. సో అది వేసాము. అండ్ ఆ లాస్ట్‌లో వచ్చేసి కొన్ని షో ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ పుదీనా వచ్చేసి కింద గిన్నెలో వేసేసాము. అదొచ్చేసి వాటర్ క్యాన్ ఉంటుంది కదండీ! సో దాన్ని కట్ చేసి కింద వేసాము. అండ్ ఇదొచ్చేసి కనకంబరాల చెట్టు. సో ఫ్లవరింగ్ అవి వచ్చేసి పోయాయి. మళ్ళీ వస్తాయి. సో అది కనకాంబరం చెట్టు. సీడ్స్ కూడా తెచ్చి వేసాము. చూడాలి ఎలా వస్తాయో ప్లాంట్స్. అండ్ ఇదొచ్చేసి సన్నజాజుల చెట్టు అండి. సో చూపిచ్చాను అంతకుముందు వేరే వ్లాగ్స్ చూపిచ్చాను సన్నజాజుల చెట్టు. సో పైకి అల్లిచ్చామనమాట మిద్ది మీదకి. అండ్ దాంతో పాటు కాకరకాయ చెట్టు కూడా వచ్చేసింది. సో కాకరకాయ గింజ వేస్తే దానికి అల్లుకుపోయింది. సో అది. అండ్ కాకరకాయలు హార్వెస్ట్ చేశాను కదా ఒకసారి అవి కూడా చూపిచ్చాను. సో ఈ కాకరకాయ చెట్టు సన్నజాజుల చెట్టుకి పైకి అల్లేసుకుందనమాట. సో పైనుంచి ఒకసారి అంతా వ్యూ చూపిస్తాను ఎలా ఉందా అనేసి. అండ్ ఇలా తెక్కి కూడా కాకరకాయలు వచ్చేసాయండి. సో చూసారా చిన్న చిన్నవి. సో ఇంకొంచెం పెద్దగా అవ్వాలి. సో ఎక్కువ ప్లేస్ ఏం లేదు. ఉన్న ప్లేస్‌లో కొన్ని ప్లాంట్స్ అవి వేసాము. సో అవి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి కలబంద చెట్టు ఉందండి. సో పెద్దగా వచ్చేసి ఇలా వాలిపోయింది. అండ్ ఇవి వచ్చేసి వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా! సో అవి హాఫ్‌గా కట్ చేసి సాయిల్ ఫిల్ చేసాము. అండ్ దానిలో ఫ్లవర్ చెట్టు అండ్ ఒకటొచ్చేసి షో చెట్టు అనమాట. సో మా అత్తయ్య వేశారు. సో చూడాలి ఎలా ఉంటుందో ఫ్లవర్ లేకపోతే ఏమైనా వస్తుందో చూడాలి. అండ్ ఇది వచ్చేసి పాలాక్ చెట్టు అండ్ చామంతుల చెట్టు కూడా దానిలోనే వేసున్నాము. సో ఫ్లవరింగ్ ఇంకా రాలేదు. చూడాలి ఈ ఫ్లవర్స్ కూడా. వచ్చిన తర్వాత ఒకసారి షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా తులసి చెట్టు అండి. తర్వాత వచ్చేసి పైనాపిల్ చెట్టు ఉంది. కిందనే ఉంది పైనాపిల్ చెట్టు. అంతకుముందు కూడా ఒకసారి వ్లాగ్స్‌లో షేర్ చేశాను పైనాపిల్ చెట్టు. అప్పుడు కొత్తగా వేసాము. ఇప్పుడు వచ్చేసి ఒక 6 మంత్స్ అయింది వేసి కూడా. అండ్ పైన 2 లీవ్స్ కూడా వచ్చాయి ఎక్స్ట్రా లీవ్స్. సో పెరుగుతుంది పైనాపిల్ చెట్టు. సో ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను. ఒకవేళ ఫ్రూటింగ్ అవి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పటికి మాత్రం పెరుగుతుందండి పైనాపిల్ చెట్టు. ఇట్స్ ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ సంచి ఉంది కదా! దానిలో సాయిల్ పెట్టేసి కాకరకాయ పాది వేసాము. సో కాకరకాయ చెట్టు పైకి అల్లుకుపోయింది. సో ఇవన్నీ చిన్న చిన్న కరివేపాకు చెట్టు అండి. పెద్ద కరివేపాకు చెట్టు ఉంది పక్కన. సో అవి విత్తనాలు రాలి చిన్న చిన్న కరివేపాకు చెట్లు వస్తూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కస్తూర్పు చెట్టు. సో మార్నింగ్ ఫ్లవర్స్ అన్నీ కోసేసాను. మొగ్గలున్నాయి. సో దేవుడికి పెట్టేసాను ఫ్లవర్స్ అన్నీ. సో మొగ్గలున్నాయి. ఇంక రేపు మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. సో ఎక్కువ లేదు కాబట్టి చిన్న చెట్టే కాబట్టి కొన్ని ఫ్లవర్స్ మాకు సరిపోతాయి. సో ఇదొచ్చేసి కస్తూరి చెట్టు. అండ్ కాకరకాయ కూడా అల్లేసుకుందండి. కస్తూరి చెట్టుకి అండ్ కరివేపాకు చెట్టుకి కాకరకాయ చెట్టు కూడా అల్లేసుకుంది. సో పైన కాకరకాయలు కూడా కనిపిస్తాయి అక్కడక్కడ. సో పైనుంచి చూపిస్తాను ఉన్నాయి పైన కూడా. అండ్ అదొచ్చేసి పెద్ద కరివేపాకు చెట్టు. సో పైనుంచి ఒకసారి చూసారు కదా!
ప్రీవియస్ వ్లాగ్స్లో. సో ఒకసారి చెక్ చేయండి కావాలంటే. అండ్ పక్కనే వచ్చేసి సపోటా చెట్టు అండి. సో సపోటా చెట్టు ఇంకా ఫ్రూటింగ్ ఏం స్టార్ట్ కాలేదు. సో జస్ట్ అలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టార్టింగ్లో చూపించాను కదా ఎల్లో కలర్ ఫ్లవర్. సో ఆ చెట్టు అండి అంత నేలకి బాగా పాకుపోతుంది. సో చూసారా రూట్స్ అనమాట ఇవి ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇవి రూట్స్. సో నేలకంతా ఫుల్ పాకపోతుంది. ప్రతి లీఫ్ దగ్గర రూట్స్ వచ్చేస్తాయి అండ్ ఫాస్ట్గా పెరిగిపోతుంది చెట్టు అనేది. జస్ట్ కొమ్మ కట్ చేసి పెట్టేయచ్చండి, స్టెమ్ కటింగ్. అండ్ నెక్స్ట్ ఇది గుర్తుందా, నేను మీకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు మా అత్తయ్య కట్ చేసుకొని తీసుకొచ్చారు కదా కొమ్మ. సో బచ్చలాకు. సో అదండి బచ్చల చెట్టు. సో వస్తుంది, బాగానే వస్తుంది. జస్ట్ లీవ్స్ అవి కూడా స్టార్టింగ్ అవుతున్నాయి. సో ప్లాంట్ బతికింది, సో వస్తుంది. సో పైకి అల్లిచ్చేస్తున్నాము లైట్గా. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఆయుర్వేదిక్ ప్లాంట్ అని చెప్పాను కదా. సో ఇదేనండి. సో ఇదేనండి బెనుకుడాకు అంటారు. సో ఎప్పుడన్నా కాళ్ళు చేతులు బెనికినప్పుడు ఈ ఆకులు తీసుకొని నూరుకొని దాని రసం పూసుకుంటే బాగా తగ్గిపోతుందంటండి. సో ఇది వచ్చేసి బెనుకుడాకు. సో ఫ్లవర్స్ చూసారా, ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అవి వచ్చినాయి అండ్ కాయలు కూడా వచ్చినాయి. సో ఇదనమాట ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్ ఒకటి, బెనుకుడాకు. బెనుకుడు ఆకులు ఉంటారు. సో బెనుకుడు ఆకు చెట్టు అనమాట. సో ఫ్రూటింగ్ ఇలా ఉంటుంది అండ్ ఫ్లవరింగ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అవి వచ్చి ఉంటాయి. సో ఎక్కడన్నా దొరికితే తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. సో ఎప్పుడన్నా బెనికినప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో ఆకులు అవి తీసుకొని రుబ్బుకొని దాని రసం తీసుకొని పూసుకుంటే ఫాస్ట్గా తగ్గిపోతుందంటండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మునగ చెట్టు. సో మనం ఇది పై నుంచి కనిపిస్తుంది కదా, చూపించాను కదా ఒకసారి. సో అవి మునగాకులు అండ్ మునక్కాళ్ళు. సో మునగాకు చెట్టు. సో పైనుంచి ఒకసారి నా ప్లాంట్స్ వ్యూ చూపిస్తాను. అండ్ అది చూసారా సిప్రస్ చెట్టు. సో అది వచ్చేసి చాలా బాగా గ్రో అవుతుంది, ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. ఒక 40 డేస్లో మనకి ఫుల్గా గ్రో అయిపోతుందండి. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ అంతా గ్రీన్గా ఉంటుంది. సో ఈజీ గ్రోయింగ్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ కూడా. సో చూసారా పైన కరివేపాకు చెట్లు, కాకరకాయలు చూపిస్తాను కదా. సో పైకి అల్లుకుపోయింది చెట్టు, కాకరకాయ చెట్టు. అండ్ ఇవి కాకరకాయలు ఒక 2 ఉన్నాయి పైన. సో సపోటా చెట్లో కూడా ఒకటి ఉందండి కాకరకాయ. సో ఇదండి నా గార్డెన్ బ్లాగ్. అండ్ కుండీ మిగిలిపోయింది. సో దానిలో మెంతులు వేసాను. సో కొద్దిగా సాయిల్ ఉంటే మెంతులు ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ మంచి గ్రీన్ వెజిటేబుల్ అనమాట, గ్రీన్ లీఫీ వెజిటేబుల్. సో 1 వీక్లో వచ్చేస్తుంది. 1 వీక్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొద్దిగా ఉన్నట్టయితే ఒక 14 డేస్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా సాయిల్ అవైలబుల్ ఉంటే మెంతులు చల్లేస్తే బాగా వచ్చేస్తుందండి మెంతి చెట్టు. అండ్ ఇది వచ్చేసి టేబుల్ రోజ్ చెట్టు. అండ్ ఆ టైప్లో ఇంకొకటి అనమాట పింక్ కలర్ ఫ్లవర్. సో సేమ్ అదే జాతి. కొద్దిగా కొమ్మ వేస్తే వచ్చేస్తుందండి, ఫ్లవరింగ్ ఈజీగా వచ్చేస్తుంది, గ్రో అయిపోతుంది. సో కటింగ్ త్రూ వచ్చేసింది. సో చాలా చెట్లు పెట్టుకోవచ్చు ఇలాంటివి. సో ఇవండి నా ప్లాన్స్, కొన్ని చిన్న చిన్న ప్లాన్స్ అనమాట. సో నచ్చాయా? నచ్చితే తప్పకుండా కమెంట్ పెట్టండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫ్లవర్ కూడా పూసింది, ఎల్లో కలర్ ఫ్లవర్. సో ఇవ్వండి నా గార్డెన్లో కొన్ని ప్లాంట్స్. సో ఎలా ఉంది అని తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.